హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా పెళ్లి రోజు సందర్భంగా సుశీలమ్మ బాలు వాళ్ళ ఇంటికి వస్తుంది. సుశీలమ్మని చూడగానే బాలు సుశీలమ్మని ఎత్తుకొని షీలా డార్లింగ్ అని గిరగిరా తిప్పుతూ ఉంటాడు. ఇంకా అలా అందరినీ చూసి సుశీలమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు సత్యం. సత్యం, రేపు బాలు మీనల పెళ్లి రోజు కదా, కాబట్టి మనం వాళ్ళ పెళ్లి రోజుని ఘనంగా జరిపించాలి. బంధుమిత్రులందరినీ పిలిచి భోజనాలు పెట్టించి వాళ్ళందరి చేత ఆశీర్వాదం ఇప్పించి కేక్ కట్ చేయించాలి, ఫంక్షన్ చేయాలి అని అంటారు. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి, ఫంక్షనా అని అంటుంది. అవును, అలాంటిదే అని అంటుంది సుశీలమ్మ. ఇంకా బాలు మీన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రవి శృతి కూడా శృతి రవితో, రవి అయితే రేపు మన ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోహిణి అండ్ మనోజ్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. సత్యం, చాలా రోజులైంది, మౌనికని చూడాలనిపిస్తుంది అని అంటారు. మౌనికని చూడాలనుకుంటున్నావు అంతే కదమ్మా, రేపు ఎలాగో బాలు మీనా ఫంక్షన్ చేస్తున్నాం కదా, కాబట్టి మౌనికను కూడా పిలుద్దాం, మౌనిక కూడా వస్తుంది అని అంటారు సత్యం. ఒక్కసారిగా పాపం మీనా షాక్ అయిపోతుంది. మౌనిక ఒకవేళ ఇంటికి వస్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. మౌనిక ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన సంజయ్ నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. ఎవరి ముందు బయటపడినా ఏమీ అవ్వదు, కానీ ఆయన ముందు సంజయ్ గురించి బయటపడిందంటే ఆయన ఉగ్ర రూపాన్ని ఎవరు తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలి అని పాపం మనసులో అనుకుంటూ పైకి మాత్రం అమ్మమ్మ గారు, అయినా ఇప్పుడు ఈ ఫంక్షన్ అంత గ్రాండ్గా చేయాల్సిన అవసరం ఏముంది, కేవలం ఇంటి వరకే చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటుంది పాపం మీనా. అంటే ఏంటే, నీకు నా కూతురు రావడం ఇష్టం లేదా? ఇప్పటి వరకు గంగిరెద్దు తలాడించినట్టు తలాడించావు కదా, నవ్వుకున్నావు కదా. నా కూతురు ఇంటికి వస్తుందని చెప్పగానే వద్దు, ఇంటి వరకు చాలంటున్నావు. నీ విషయాన్ని ఇలా వెళ్ళగక్కుతున్నావా అని అంటుంది ప్రభావతి. అత్తయ్య గారు, నేను ఎవరిపై విషయం వెళ్ళగక్కటం లేదు, అంత ఖర్చెందుకు, ఇంట్లోనే చేసుకుందాం అంటున్నాను అని అంటారు మీనా. ఇంక వెంటనే బాలు, అయినా కాలకోట విషయాలన్నీ నీ కడుపులోనే ఉంటాయి కదా అమ్మవతి, సర్పావతి, నువ్వు నా మీనాననే అంత అధికారం నీకు లేదు. ఎందుకంటే మీనా ఎంతమందిపై అసూయగా ఉంటుందో, ఎంతమందిపై విషం కక్కుతుందో అందరికీ తెలిసిందే. అయినా మీనా ఏదో ఖర్చు తగ్గించాలని అలా అనింది అంతే కదా మీనా, ఏం పర్లేదు, నా షీలా డార్లింగ్ వచ్చిందిగా అని అంటారు బాలు. అవును, ఇప్పుడే చెప్తున్నాను, నా మనవడు మనవరాల పెళ్లి రోజుని నా డబ్బులతోనే నేను చేస్తాను, ఇందులో ఎలాంటి మొహమాటం లేదు అని అంటారు. అవును, వీళ్ళకి పెట్టడానికి మాత్రం డబ్బులు బాగా ఉంటాయి ఈవిడికి అని ప్రభావతి మనసులో జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా బాలు అయితే మౌనికని వెళ్ళి పిలుచుకొని రావాలని చెప్పి హ్యాపీగా బాలు ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీనా పాపం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మీనా పక్కకి వచ్చి మౌనికకి కాల్ చేస్తుంది. హలో వదిన అని అంటుంది పాపం మౌనిక. హలో మౌనిక, ఎలా ఉన్నావు అని అడుగుతారు. ఎలా ఉన్నావంటే ఏం చెప్పమంటావు వదిన, నరకానికి దగ్గరగా ఆనందానికి దూరంగా బ్రతుకుతున్నానని నీకు తెలుసు కదా వదిన అని అంటుంది. తెలుసు, కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుందోనని భయపడుతున్నాను అని అంటారు. వదిన, మీరేమంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, రేపు నాది మీ అన్నయ్యది పెళ్లి రోజు, కాబట్టి రేపు గ్రాండ్గా ఫంక్షన్ ఏర్పాట్లు చేయాలని అమ్మమ్మగారు, సుశీల అమ్మమ్మగారు ఇంటికి వచ్చారు అని అంటారు. ఏంటి, నాన్నమ్మ ఇంటికి వచ్చిందా? నాకు చాలా హ్యాపీగా ఉంది, నాన్నమ్మని చూసి చాలా రోజులైంది అని పాపం మౌనిక అంటుంది. అందుకే పెళ్లి రోజుకి మిమ్మల్ని కూడా పిలవాలని అనుకుంటున్నారు, కానీ నీ విషయంలో అని అంటుంది మీనా. వదిన, నువ్వేమీ కంగారు పడద్దు, నేను ఒక్కదాన్నే వస్తాను, సంజయ్ని తీసుకురాను, సరేనా అని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సంజయ్ ఉంటాడు. ఏంటే, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? మీనాతోనా? పూలు అమ్ముకునే అమ్మాయితోనా అని అంటారు. చూడండి, మా వదిన పూలు అమ్ముకుంటుంది, అంతేకాని పరాయి వాళ్ళని ముంచాలని ఎప్పుడు అనుకోదు అని అంటుంది మౌనిక. అవునవును, ముంచాలని అనుకోదు, అయినా ఆవిడ నీకెందుకు కాల్ చేసింది అని అడుగుతాడు సంజయ్. ఏం లేదు, ఏదో ఊరికే కాల్ చేసింది అని కవర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఏదో దాచిపెడుతున్నావని, కానీ నేను వదులుతానా? తెలుసుకుంటా ఎందుకు తను నీకు కాల్ చేసిందో, నువ్వేం చేయబోతున్నావో తెలుసుకొని నీ పుట్టింటి గౌరవాన్ని నాశనం చేస్తా అని సంజయ్ మనసులో అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అలా ఇంక ప్రభావతి హ్యాపీగా
హమ్మయ్య అనుకొని సోఫాలో కూర్చుంటే ప్రభావతి అని పిలుస్తారు సుశీలమ్మ. ఈవిడికి ఏం గుర్తొచ్చిందో అని ప్రభావతి చిరాగ్గా సుశీలమ్మ దగ్గరికి వెళ్తుంది. చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది. వెళ్ళి నా కోసం జ్యూస్ చేసి తీసుకురా అని అంటారు. ఏంటి జ్యూసా అని అంటుంది. ఏ నీకు చేయడం తెలీదా అని అంటారు సుశీలమ్మ. తెలుసు కానీ మీనా మీనా అని పిలుస్తుంది. నేను చెప్పింది నీకు, మీనాకు కాదు. నువ్వే నీ చేత్తో జ్యూస్ తీసుకురా, ఎందుకంటే నువ్వు చాలా బాగా జ్యూస్ చేస్తావు. నీ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం, అర్థమైందా అని అంటారు సుశీలమ్మ. సరే. ఈవిడ వచ్చినప్పటి నుండి నాకు టార్చర్ మొదలైంది. ఛా అని కిచెన్లోకి వెళ్తుంది ప్రభావతి. ఏంటత్తయ్య గారు ఏమైనా కావాలా అని అడుగుతుంది. అది అననేలోపు ప్రభావతి అని పిలుస్తుంది సుశీలమ్మ. నేనే చేస్తాను అత్తయ్య గారు, నువ్వు తప్పుకోవే. ఎప్పుడు నేను జ్యూస్ తీసుకువెళ్ళాలి, లేకపోతే అవి నన్ను చంపేస్తుంది అని ఇంకా తన చేత్తో జ్యూస్ తీసుకువెళ్ళి సుశీలమ్మకి ఇస్తుంది. ఇంకా మీనా నవ్వుకుంటూ ఉంటుంది. ఇవాళ జ్యూస్ ఇచ్చావు, ఇంకొక 2 గంటల తర్వాత నీ చేత్తో వంట చేసి పెట్టు, తిని చాలా రోజులైంది అని అంటారు. వంట నేనా అని అంటుంది. ఏ నువ్వు వంట నేర్చుకోలేదా, లేకపోతే పుట్టినప్పటి నుండి పని మనుషుల్ని వెంట పెట్టుకొని తిరిగావా, వంట మనిషిని వెనకేసుకొని వెళ్ళావా, అత్తింటికి వంట మనిషితో వచ్చావా? కాదే, ఒకప్పుడు వండేదానివి కదా, ఇవాళ కూడా వంట చెయ్యి, అర్థమైందా అని అంటుంది సుశీలమ్మ. సరే అని ఇంక మొహం ముడుచుకొని వెళ్ళిపోతుంది. ఎందుకమ్మమ్మ, నేను చేస్తాను కదా, అత్తయ్య గారిని ఎందుకు బాధపెడతారు అని అంటారు. ఏ అది నిన్ను బాధ పెట్టట్లేదా? అందుకే నేను ఉండే ఒక్కరోజైనా నీ విలువేంటో దానికి తెలిసేలా నేను చెయ్యాలి కదా అని అంటుంది సుశీలమ్మ. ఇంకా మీనా పాపం సైలెంట్గా ఉంటే మీనా తలపై చేవేసి నిమురుతూ ఉంటారు సుశీలమ్మ. చూడు మీనా, నీది చాలా స్వచ్ఛమైన మనసు. ఎవరైనా నీకు హాని తలపెట్టినా నువ్వు మాత్రం వాళ్ళని ఏమీ అనవు. నీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుందమ్మా అని పాపం అలా తనైతే హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుశీలమ్మ. సుశీలమ్మ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమగా మీనా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ప్రభావతి వంట చేసి తీసుకువస్తుంది. ఏయ్ మీనా రావే, అక్కడికి తీసుకువెళ్ళి ఇవన్నీ పెట్టు అని అంటుంది. ఇంకా అలా మీనా అన్నీ తీసుకొచ్చి పెడుతుంది. సుశీలమ్మ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే మీనా వడ్డిస్తుంది. మీనా ఏంటమ్మా నువ్వు వడ్డిస్తున్నావేంటి, వంట చేసింది ఎవరో వాళ్ళే వడ్డిస్తారులే, నువ్వు వచ్చి కూర్చో అని అంటారు. ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి ప్రభా ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతారు సత్యం. ఏం లేదండి అని చూస్తూ ఉంటే నువ్వు కూర్చో కూర్చో అని చెప్పి సుశీలమ్మ తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది హ్యాపీగా మీనాని. ఇంకా మీనా అలా పక్కన కూర్చుంటుంది, తన చేత్తో అందరికీ వడ్డిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా తనైతే ఇంకా వెంటనే చూస్తూ ఉండేసరికి ఎప్పుడు దీని చేత్తో నేను తినేదాన్ని, ఇవాళ నా చేత్తో దీనికి వడ్డించాల్సి వస్తుంది, చి అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ప్రభావతి తిట్టుకుంటూ వడ్డిస్తే నీకే పాపం తగులుతుంది అని అంటారు సుశీలమ్మ. సుశీ డార్లింగ్, నీకు మనసులో అనుకునే కూడా తెలిసిపోతాయా అని అంటారు బాలు. కొన్ని విషయాలు అంతేరా, దానికి అనుభవం కావాలి, మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేయచ్చు అని ప్రభావతి వైపు చూస్తూ అంటారు. ఈవిడొకరు అని మనసులో అనుకుంటూ అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఇంకలా అందరూ హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. శృతి, ఆంటీ మీరు చాలా బాగా వంట చేశారు, వెరీ టేస్టీ, మీరు రోజు వంట చేయొచ్చు కదా, మీనాకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది, ఎందుకంటే తను కూడా ఇప్పుడు పూలు కట్టుకోవాలి కదా అని అంటుంది. ఈ శృతి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు. అంటే నేను కొంచెం పెద్దదాన్ని కదమ్మా, నాకు అలసిపోతూ ఉంటాను కదా అని అంటుంది ప్రభావతి. అయినా మీరు ఇంట్లో ఏం పని చేస్తారంటే అలసిపోవడానికి అని అంటుంది శృతి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. సుశీలమ్మకి నవ్వొస్తుంది. ఇదేంటి ఇంత మాట అనేసింది అని మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఐ మీన్ మీరు ఏమీ చేయరు కదా, బట్టలు మీనానే వాష్ చేస్తుంది, అంట్లు మీనానే తోముతుంది, ఇంటి పనంతా మీనానే చేస్తుంది, అలాంటప్పుడు వంట ఒకటైనా మీరు చేస్తే బాగుంటుంది కదా అని ఏదో చెప్పాను అని అంటుంది శృతి. ఇంక సైలెంట్గా ఉంటుంది ప్రభావతి. అలా ఇంకా అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు మీనాల పెళ్లి రోజు సంబరాలు మొదలైపోతాయి. అలా ఇంకా బాలు మీనా చాలా హ్యాపీగా పెళ్లి రోజు జరుపుకుంటూ ఉంటారు. వెంటనే ఇంకా సుశీలమ్మ పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి ఇద్దరిని బ్లెస్ చేస్తుంది. దాని తర్వాత హ్యాపీగా అందరూ కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇంకా పువ్వులన్నీ డెకరేట్ చేస్తూ ఉంటాడనమాట రవి. ఇంకా శృతి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మనోజ్, ఏంటి అందరూ ఇంత పొద్దున్నే లేచారు, అమ్మా కాఫీ కావాలి, వెళ్ళి తన్ని పెట్టమను అని అంటారు. వెంటనే సుశీలమ్మ, రేయ్ అందరూ తలకు పని చేస్తున్నారు, నీకేమైందిరా అని అంటారు. నేనెందుకు చేయాలి నాన్నమ్మా,
నేనెవరనుకున్నావు? కాబోయే మల్టీ మిలీనియర్ని అని అంటారు. నువ్వు మిల్లీనియరో మిల్లో పనిచేస్తావో అదంతా నాకెందుకు, వెళ్ళ పూలు కట్టుపో అని చెప్పి తోసేస్తుంది సుశీలమ్మ. ఏంటో నాన్నమ్మకు చాదస్తం ఎక్కువ అని పూలు కడుతూ ఉంటాడనమాట. మొత్తం తోరణాలు అన్నీ కడుతూ ఉంటాడు మనోజ్. ఇంకందరూ అలా అన్ని పనులు చేస్తూ ఉంటే మౌనిక సంజయ్ దగ్గరికి వస్తుంది. ఏమండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని అంటుంది. ఏదైనా విశేషమా అని అడుగుతారు. అంటే చాలా రోజులైంది కదా, ఒక గంట ఉండి వచ్చేస్తాను అని అంటుంది. సరే వెళ్ళు, కానీ గుర్తుపెట్టుకో, గంట, కేవలం గంటే, ఒక్క నిమిషం లేట్ అయినా ఏం చేస్తానో తెలుసు కదా అని అంటారు. సరే అని ఇంకా మౌనిక అలా పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. పిచ్చి భార్య, ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను కదా అని ఇంకా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడు సంజయ్. మౌనిక బాలు వాళ్ళ ఇంటికి రీచ్ అవుతుంది. మౌనికని చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నానమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంది మౌనిక. రామ్మ, నీ గురించే ఎదురు చూస్తున్నాను. నిన్ను చూసి చాలా రోజులైపోయింది కదా, చాలా చాలా మారిపోయావే నువ్వు అని పాపం మౌనికని చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతారు సుశీలమ్మ. నానమ్మ ఏడవద్దు, ఎందుకంటే నేను అక్కడ చాలా సంతోషంగా ఉంటున్నాను అని పాపం నవ్వుతూ చెప్తుంది హ్యాపీగా మౌనిక. అవును, దాని అత్తింటి వాళ్ళు కోటీశ్వరులు, అది కోటీశ్వరురాలు. అయినా ఇలా వేరే వాళ్ళతో పెళ్లి రోజు జరిపించుకుని పెళ్లి రోజు చేసుకునే కర్మ దానికి లేదు. దానికి 10 కార్లున్నాయి తెలుసా అని అంటుంది ప్రభావతి. కార్లు, ఐశ్వర్యం, ఆస్తి కాదు, చక్కగా చూసుకునే భర్త దొరకాలి. ఇది ఎలాగో ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి దీని భర్త దీన్ని బంగారంలా చూసుకుంటాడు, మహారాణిలా చూసుకుంటాడు, అంతే కదమ్మా అని అంటారు. పాపం సంజయ్ని తలుచుకుంటూ వాడు రాక్షసుడు, కానీ ఈ విషయాన్ని నేను ఎవరితో చెప్పలేను అని మనసులో అనుకుంటుంది. పాపం అలా మౌనిక అదంతా చూస్తూ మీనా కూడా మనసులో చాలా బాధపడుతుంది. సరే ఇప్పుడు అదంతా ఎందుకు, రండి అన్నయ్య వదిన హ్యాపీ మ్యారేజ్ డే అని ఇద్దరికి స్వీట్ బాక్స్ తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా బాలు కూడా ఫీల్ అవుతాడు. అలా ఇంకా అందరి ముందు కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు బాలు అండ్ మీనా. బాలు మీనా ఇద్దరు పెళ్లి రోజుని చూసి ఇంకా సత్యం, సుశీలమ్మ, రవి, శృతి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే ప్రభావతి మాత్రం అలా ఇంకా చూస్తూ ఉంటుంది. ఇంకా బాలు మీనా కేక్ కటింగ్ అయిపోవడంతో వచ్చిన చుట్టాలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మౌనిక చాలా హ్యాపీగా మీనా బాలు దగ్గరికి వచ్చి, అన్నయ్య వదిన మీరు ఎప్పుడు ఇంతే సంతోషంగా నవ్వుతూ ఉండాలి, నేను కోరుకునేది అదే అని పాపం హ్యాపీగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక. మౌనిక ఇంటికి వెళ్ళగానే సంజయ్, ఏంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, గంట అని చెప్పావు, 3 గంటల తర్వాత వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు సంజయ్. అంటే ఇవాళ మా బాలు అన్నయ్య పెళ్లి రోజండి అని అంటారు. ఓహో, వాడికి పెళ్లి రోజు కూడా ఉంటుందా, భూమి మీద భారంగా బతికిన వాడికి పెళ్లి రోజా అని అంటాడు సంజయ్. అయినా నాకు వేరే సెటిల్మెంట్ ఉండడం వల్ల నేను వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది, లేకపోతే డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేవాడిని అని అంటాడు సంజయ్. చూడండి, మీరు నా పుట్టింటిపై ఎంత పగ సాధించాలనుకున్నా సాధించలేరు, ఎందుకో తెలుసా, వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి, మీ దగ్గర ఎప్పుడూ అన్యాయమే ఉంటుంది కాబట్టి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌనిక. దీనికి మాటలు బాగా ఎక్కువ అయ్యాయి, ఒక్కసారి స్ట్రోక్ ఇవ్వాలి అని మనసులో అనుకుంటాడు సంజయ్. ఇది ఇలా ఉండగా సుశీలమ్మ అందరూ వెళ్ళిపోవడంతో అలా ఇంకా బాలు మీనా దగ్గరికి వస్తుంది. రే మనవడా, నీకోసం నేను ఒక మంచి కానుకను తీసుకొచ్చాను, కానీ ఈ కానుక ఇచ్చే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటారు. ప్రభావతి అలా మనసులో, ఖచ్చితంగా ఇలా అడుగుతుందంటే ఆవిడ గారి నగలే ఇస్తుందేమో, ఇస్తే ఊరుకుంటానా ఏంటి, నాకు 3 కోడలున్నారు, ఒక కూతురుంది, మొత్తం నగలు ఆ మీనాకే ఇస్తే నేనెందుకు ఊరుకుంటాను అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఏమిస్తుందా అని చెప్పి సుశీలమ్మ. ప్రభావతి ఇంకా మీనా పాపం, అమ్మమ్మ గారు మీరిస్తే ఆయన తీసుకోకుండా ఉంటారా అని అంటారు. సరే షీలా డార్లింగ్, చెప్పు, నువ్వేదిచ్చినా తీసుకుంటాను అని మాటిస్తాడు. సరే ఇదిగోరా అని ఇంకా ఒక బాక్స్ ఇస్తారు. ఆ బాక్స్లో చూడగానే 5 లక్షలు ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు మీనా. ఏంటి షీలా డార్లింగ్, నాకు డబ్బు ఇస్తున్నావా, నీకు తెలుసు కదా ఈ బాలు ఎవరి దగ్గర ₹1 కూడా ఫ్రీగా తీసుకోడు అని అంటారు బాలు. రే నాన్న, నేనేమి ఊరికే తీసుకోమనట్లేదురా, నువ్వు నా వారసుడివి. నిజమే, నాకు 3 మనవళ్ళు ఉన్నారు, ఒక మనవరాలుంది, కానీ అందరికెల్లా నాకు నువ్వంటేనే ఇష్టం. నిజం చెప్పాలంటే మనోజ్ ఉన్నాడు, వాడికి కోటీశ్వరరాలైన భార్య దొరికింది,
ఇప్పుడు 25 లక్షలు కూడా వాళ్ళ ఇంటి నుండి తీసుకువచ్చిందని ప్రభావతి నాతో చెప్పింది. ఇంకా చిన్న మనవడు రవి అంటావా, వాడు చక్కగానే ఉన్నాడు. శృతి వాడు సంతోషంగా ఉన్నారు. శృతి గురించి నాకు తెలుసు. ఇంకా మౌనిక అంటావా, తన్ని కూడా మంచి ఇంటికే ఇచ్చి పంపించారు. కాబట్టి అందరికంటే కాస్త ఆర్థికంగా తక్కువలో ఉన్నది మీరు మాత్రమే. అలా అని నేను జాలితో వీటిని ఇవ్వటం లేదు. మీ భవిష్యత్తు బాగుండాలనే వారసత్వంగా నేను ఈ డబ్బులని మీకు ఇస్తున్నాను. నేను బాగా దాచుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 10 లక్షల్లో 5 లక్షలు ఇప్పుడు ఇస్తున్నాను. మిగతా 5 లక్షలు మీ పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. కాబట్టి నీకు నెల నెల వాటికి సంబంధించిన వడ్డీ కూడా వస్తుంది. మీ పిల్లల కోసం పై చదువుల కోసం ఆ డబ్బుల్లో ఎంతో కొంత అయితే ఉపయోగపడుతుంది కదా అని అంటారు సుశీల. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి 10 లక్షలు వీడికి ఇస్తారా అని అంటుంది. ఏమైంది ప్రభావతి, నేను ఇస్తుంది నీ కొడుక్కే కదా అని అంటుంది సుశీలమ్మ. అది కాదు, మీరు దాచుకునే డబ్బులు అందరికీ సమానంగా ఇవ్వాలి కదా, ఒకరికి ఇవ్వడం ఏంటి అని అంటుంది ప్రభావతి. నేను ఇందాకే చాలా అర్థమయ్యేలా చెప్పాను. ఇంకా నీకు అర్థం కాకపోతే నేను ఏమీ చేయలేను అని అంటారు. వెంటనే సత్యం, ప్రభా, మా అమ్మ డబ్బు మా అమ్మ ఇష్టం. అయినా తను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తుంది. ఆ పూర్తి హక్కు మా అమ్మకి ఉంది. మా అమ్మ కష్టపడి తను దాచుకున్న డబ్బులవి. అవి ఎవరికి ఇవ్వాలన్నా తనే అధికారం ఉంటుంది, కానీ ఇంకెవరికి ఉండదు అని అంటారు. ఇంక వెంటనే పాపం బాలు, శిలా డార్లింగ్ నాకు నచ్చట్లేదు అని అంటాడు. లేదు, నువ్వు తీసుకోవాల్సిందే. నాకు మాటిచ్చావు, నాకు తెలుసు. నా మనవడు మాటిస్తే తప్పడు. కాబట్టి ఇది తీసుకొని హ్యాపీగా నువ్వు మీ ఆవిడికి పెట్టించిన పూలబండి ఉంది కదా, ఆ పూలబండిని ఇంకా పెద్దది చేసుకోవాలి, సరేనా అని పాపం బ్లెస్ చేస్తుంది. ఇంకా అలా మీనా వచ్చి సుశీలమ్మని హక్ చేసుకుంటుంది. పాపం సుశీలమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే చిలక గోరింకలాగా సంతోషంగా ఉండాలమ్మా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట సుశీలమ్మ. ఇంకా బాలు మీనా ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వచ్చేస్తారు. నిజంగా అమ్మమ్మ గారు చాలా పెద్ద మనసుతో ఆలోచించారు అని అంటారు. కానీ ఒకటి మాత్రం నిజం మీనా, ఈ డబ్బులు తీసుకున్నాం కరెక్టే, కానీ రేపే మనం హ్యాపీగా వెళ్ళి ఒక హోల్సేల్ పూల కొట్టుని తీసుకొని బాగా డబ్బులు సంపాదించి వెంటనే ఈ డబ్బుల్ని సుశీల డార్లింగ్కి ఇచ్చేయాలి, తనకి ఒక వడ్డానం చేయిద్దాం అని అంటాడు బాలు. ఏంటి, ఇప్పుడే డబ్బులు తీసుకున్నారు, అప్పుడే వడ్డానం వరకు వెళ్ళిపోయారా అని అంటారు. అవును, మా సుశీ డార్లింగ్కి వడ్డానం అంటే ఇష్టమని అప్పట్లో చెప్పింది అని అంటాడు బాలు. ఇంకా పాపం నవ్వుతూ ఉంటుంది మీనా. మీ కల్మషం లేని స్వచ్ఛమైన మనసుకి అంతా మంచి జరుగుతుందండి. మీ నిస్వార్థమైన మనసు, ఒకరి దగ్గర డబ్బులు తీసుకోకపోయే గుణం, ఇవంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా మీనా పాపం హ్యాపీగా బాలు వైపు చూస్తూ ఉంటుంది. అదంతా ఇంకా ప్రభావతి అయితే, ఆ 10 లక్షలు ఏదో నాకు ఇవ్వచ్చు కదా, ఆ బాలుగడికి ఇచ్చారు, ఇప్పుడు చూడు వాడు ఆకాశం మీద ఎగురుతూ ఉంటాడు అని జెలస్గా ఫీల్ అవుతుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోజ్, రోహిణి అందరూ ఇంకా ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా షాప్కి ప్రభావతి అని పేరు పెట్టి ఇంకా అలా హ్యాపీగా కూర్చుంటాడనమాట షాప్లో మనోజ్. ఇంకా మనోజ్ని గమనిస్తుంది కల్పన. మనోజ్, నువ్వింత హ్యాపీగా షాప్లో కూర్చున్నావా? నీపై అప్పటి నుండి కన్నేస్తూనే ఉన్నాను. నీ మాటలు బట్టే ఇంకా నాపై నీకున్న పిచ్చి ప్రేమ పోలేదని అర్థం చేసుకున్నాను. ఇవాల్టి నుండి ఈ తనంటే కల్పన అంటే ఏంటో నీకు చూపిస్తా. చూపించిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు నీకు బాగా తిక్క కుదురుతుంది. నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. నేనిచ్చిన 40 లక్షలు మళ్ళీ వెనక్కి తిరిగి లాక్కునేంత వరకు నిద్రపోను అని ఇంకలా కోపంగా దూరం నుండి మనోజ్ వైపు చూస్తూ ఉంటుంది కల్పన. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.